నమస్తే, వెల్కమ్ టు మెగా టీవీ. నేను సిరాజ్. భారత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏం చేసినా స్పెషల్గానే ఉంటుంది. ఆయన ఈ 11 ఏళ్లలో ఎన్నెన్నో గొప్ప సంస్కరణలు తీసుకువచ్చారు. అంతేకాకుండా ఆయన వేసేటువంటి ప్రతి అడుగులో ఓ స్పెషాలిటీ ఉంటుంది. ప్రజలను, కార్యకర్తలను నేరుగా కలుసుకోవడం, వారితో కొన్ని పండుగలు జరుపుకోవడం, ఇవన్నీ ఒక మోదీతోనే సాధ్యం అనిపించేలా ఉంటాయి. అలాంటి మన ప్రధానమంత్రి మోదీ 2014 నుంచి ప్రతి సంవత్సరం దీపావళి పండుగను సరిహద్దు ప్రాంతాల్లో సైనికులతో కలిసి జరుపుకోవడం ఒక ప్రత్యేక సాంప్రదాయంగా కొనసాగుతుంది. సియాచిన్ హిమనదిలో ప్రారంభమైనటువంటి ఈ పండుగ వివిధ సరిహద్దు ప్రాంతాల వరకు విస్తరించింది. ఈ ఏడాది ఐఎన్ఎస్ విక్రాంత్ లో దీపావళి జరుపుకున్నారు ప్రధాని మోదీ. सूर्य की किरणों की ये चमक एक तरह से वीर जवानों द्वारा जलाए दीपावली के दिए हैं। ఇది ఆయన దేశ భద్రత దృక్కోణాన్ని మరింత ప్రతిబింబిస్తుంది. గోవా తీరంలో నావల సింహ గర్జన మధ్య దీపావళి జరుపుకోవడం కేవలం పండుగ సెంటిమెంట్ మాత్రమే కాదు, భారత నౌకాదళ సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించడమే ప్రధాన ఉద్దేశం. దేశీయ సాంకేతికత పైన ఆధారపడి నిర్మించుకున్న ఐఎన్ఎస్ విక్రాంత్ సముద్ర రక్షణలో భారత స్వావలంబనకు ప్రతీకగా నిలుస్తుంది. ఇది భారత సముద్ర గర్భ వ్యూహాత్మకమైనటువంటి విస్తరణకు సంబోధన. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో గత యుద్ధాలలో వాయుసేన, భూసేన ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించగా సముద్ర రంగం రెండో ప్రాధాన్యత స్థానంలో నిలిచింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ లో దీపావళి వేడుకలు జరుపుకోవడం ద్వారా ప్రధాని మోదీ భవిష్యత్తు ఆపరేషన్లలో నౌకాదళం కీలకమైనటువంటి శక్తిగా ముందుకు వస్తుందని సూచించారు. ఈ చర్య భారత సముద్ర తీర భద్రత అనేటువంటి అంశాన్ని జాతీయ రక్షణ వ్యూహంలో మరింత ముందుకు తీసుకువచ్చింది. మోదీ చేసినటువంటి వ్యాఖ్యల్లోని మూల సందేశం పాకిస్తాన్ పైన స్పష్టంగా కేంద్రీకృతమైంది. బస్ని, కరాచీ వంటి పరిమిత నౌకా స్థావరాలలో పాకిస్తాన్ భద్రతా వ్యవస్థ సున్నితంగా ఉందని ఆయన వ్యాఖ్యల ద్వారా తెలియజేశారు. యుద్ధంలో భారత నేవీ కరాచీ పోర్టును దిగ్బంధం చేసి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన సంఘటనతో పోలుస్తూ భవిష్యత్తులో అదే విధంగా చర్యలు అవసరమైతే దేశం సిద్ధంగా ఉందని సంకేతాలు కూడా ఇచ్చారు. ఇది కేవలం రాజకీయ వ్యాఖ్య కాదు, సముద్ర భద్రతలో భారత ఆధిపత్యాన్ని స్పష్టంగా తెలియజేసే వ్యూహాత్మక సమాచారం. మోదీ చేసినటువంటి ఈ పర్యటన భవిష్యత్తు రక్షణ దిశలను సూచిస్తుంది. భారత సాయుధ బలగాల మధ్య సమన్వయం, సముద్ర నియంత్రణ, వాయు ఆర్మీ వ్యూహం వంటి అంశాలు ఇప్పుడు ఒక సమగ్ర బలగ రూపకల్పనలో భాగస్వామ్యమవుతున్నాయి. నేటికి ఎక్కువ బాధ్యత అప్పగించడం ద్వారా ప్రభుత్వ సముద్ర రంగాన్ని సెక్యూరిటీ కేంద్రంగా మలుస్తుంది. దీపావళి వంటి పర్వదినాన్ని యుద్ధ నౌక పైన జరపడం ప్రజలకు ఒక శక్తివంతమైనటువంటి స్మరణ. దేశ భద్రత, సైనికుల త్యాగం మరియు స్వదేశీ సాంకేతిక శక్తిపై గర్వ భావనలను పునరుద్ఘాటించడమే ఈ సందేశం యొక్క అసలు ఉద్దేశం. ఐఎన్ఎస్ విక్రాంత్ను తేలియాడే నగరంగా పేర్కొనడం ఆ స్వావలంబన భావానికి ప్రతీకగా నిలుస్తుంది.